ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం చేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता वस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे अनिलात्मजम्. अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्. జుర్రెదమి కథామృతము జుర్రెదమి పదకంజతోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలిచున్న సుధారసంబునై జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్గని మరి పదంబు గుర్పవే తర్రల తడి పొత్తి కొడ తర్రల తోడి పొత్తిడక దాసరథి కరుణాపయోనిధి. శ్రోతలందరికీ అనన్యరాఘవం పురాణరంగడు కార్యక్రమంలో అనన్యరాఘవం పాఠ్యాంశంలో ఎపిసోడ్ 4కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం రామాయణ కథ వ్యాఖ్యాంశంలో అరణ్యకాండలో 60వ సర్గలోనికి నేరుగా మనం ప్రవేశిస్తున్నాము. ఇందులో వాల్మీకి రాముడి తాలూకా ప్రేమ కథ గురించి ఏ రకంగా మనకి ఆ శృంగార కావ్యాన్ని మనకి ఏ రకంగా రుచి చూపిస్తాడో ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మీకు ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తానండి. రామలక్ష్మణుడు మారీచుడిని రాముడు చంపేసిన తర్వాత సీత ఏమో లక్ష్మణుడిని పంపిస్తుంది, మీ అన్నగారికి ఏదో ఆపద జరిగింది అని చెప్పి. లక్ష్మణుడు చెప్పినా వినకుండా ఆవిడ లక్ష్మణుడి మీద నింద వేసి నువ్వు వెళ్తావా లేదా అని చెప్పి నిర్బంధించి పంపిస్తుందండి. అప్పుడు మధ్యలో మార్గ మధ్యలో రాముడు మారీచుడిని చంపేసి మాయలేడిని చంపేసి వస్తూ లక్ష్మణుడిని చూసి ఏం లక్ష్మణ ఇలా వచ్చేసావని అడుగుతాడు. అడిగితే లక్ష్మణుడు చెప్తాడు, నేను ఎంత చెప్పినా వదిన గారు వినలేదు, నా మీద నిందలు కూడా వేసిందంటే రాముడు లక్ష్మణుడిని తప్పుపడతాడు. ఏంటది? లక్ష్మణ, నువ్వు 2 తప్పులు చేసావు. ఒకటి, నేను నిన్ను సీతకి రక్షకుడిగా పెట్టాను, నా ఆజ్ఞని ధిక్కరించావు. 2, సీత నిన్ను నిందలాడిందని చెప్పి నువ్వు ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చావు. నీవు శాంతమూర్తివి, శాంతచిత్తుడివే ఉన్నావు, నా పరాక్రమం ఏంటో నీకు తెలుసు. సీత తన భర్తకి ఏదో జరిగిందనేటువంటి ఆందోళనలో ఆదుర్ధలో నీ మీద ఏదో ఒక అపవాదు వేసి ఉండవచ్చు. నీవు శాంతచిత్తుడమైనటువంటి నీవు ఆమె మనస్సుని అందుకోలేవు. నువ్వు అది సరిగా గ్రహించలేదు. ఒక భార్య తన భర్తకి ఏదో జరిగింది అనేటువంటి ఆందోళనలో ఏదైనా మాట్లాడవచ్చు, కానీ నీవు ఆమె రక్షణ బాధ్యతను విడిచిపెట్టి ఆమె అలా అందని చెప్పి నువ్వు వచ్చావని చెప్పి లక్ష్మణుడిని తప్పుపడతాడు రాముడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి పర్ణశాలకి విడివిడిగా వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళలో ఆదుర్ధ మొదలైంది. రాముడిలో అయితే ఆదుర్ధ మొదలవుతుంది. అరే, సీతని ఒక్కరిని వదిలేసి మీ ఇద్దరం వచ్చేసాం, రక్షకులు ఎవరు లేరు, అమాయకురాలు, భయస్థురాలు, ఈ ఇంత అడవిలో దండకారణ్యంలో ఒక్కరితే ఉంది, ఏమవుతుందో ఏంటో అని రాముడిలో ఒక వ్యాకులత మొదలవుతుంది. ఆయన
వడివడిగా అడుగులు వేస్తూ పర్ణశాలకు చేరుకుంటాడు. చేరుకునే సమయంలో రాముడికి కొన్ని అపశకునాలు కూడా తోస్తాయి. ఏంటంటే ఎడమ కన్ను అదురుతుంది, శరీరం కంపిస్తూ ఉంటుంది, పాదాలు తడబడుతూ ఉంటాయి, భూమి మీద వణుకుతూ ఉంటుంది శరీరం, పాదాలు కంపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అపశకునాలు. అవి కూడా వాటిని రాముడు పరిగణలోకి తీసుకుని ఏమైందో అనే ఆదుర్తతోటి వడివడిగా అడుగులు వేసుకుంటూ పర్ణశాలకి వస్తుంటాడు. ఇప్పుడు భృశమా వ్రజమానస్య తస్యాధో వామలోచనం ప్రాస్ఫురచ్ఛాస్తరద్రామం వేపదుశ్చాప్యజాయత. రాముడు ఆశ్రమానికి వస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా ఎడమ కన్ను అదురుతుంది, కాళ్ళు తడబడుతున్నాయి, శరీరం కంపించి ఈ అశుభ శకునాలన్నీ కూడా రాముడికి కనిపిస్తాయన్నమాట. ఉపాలక్ష్య నిమిత్తాని సోశుభాని ముహుర్ముహు అపి క్షేమం ను సీతయా ఇతి వైవ్యాజహారచ. ఆ అపశకునాలు చూసి రాముడు ఏమనుకుంటున్నాడు, సీత క్షేమంగా ఉందా, ఏమైనా అయిందా, ఎందుకు ఇలాంటి అపశకునాలు నాకు గోచరిస్తున్నాయి అని ఒక వ్యాకులతతో, ఒక మనోవేదతో, ఒక కలత చిత్తంతో రాముడు వస్తూ ఉంటాడు. త్వరమాణో జగామాథ సీతా దర్శన లాలసః శూన్యమానసధం దృష్ట్వా బభూవోద్విగ్నమానసః. ఈ రకంగా ఎప్పుడైతే ఆందోళన మొదలైందో, వ్యాకులత మొదలైందో రాముడిలో, వడివడిగా అడుగులు వేసుకుంటూ, బాహువులు గట్టిగా చేతులు ఊపుకుంటూ, అంటే తనకి ఏం చేస్తున్నాడో అప్పుడే తెలియలేదు. తన స్థితి మారిపోతుంది. ఎందుకు? ఆందోళన. భార్య సీత తన ప్రేమికురాలు, ఎంతో తన భయప్రాణం, ఆమెకి ఏమైందో, ఇద్దరం వదిలి వచ్చేసాం అనేటువంటి ఆ ఉద్విగ్నత రాముడిలో మొదలైంది. ఉద్భ్రమన్నివ వేగేన మీక్షిపన్ రఘునందనః తత్ర తత్రోటజస్థానం అభివీక్ష్య సమంతతః. ఉద్భ్రమన్నివ వేగేన వీక్షిపన్ రఘునందనః తత్ర తత్రోటజస్థానం అభివీక్ష్య సమంతతః. ఇలాగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ త్వరగా మన రామచంద్రమూర్తి పర్ణశాలకి వస్తాడు. వచ్చి చూస్తే అపశకునాలు ఎలాగైతే కనిపించాయో అలాగే సీత కనిపించలేదు. ఒక్కసారి గుండె జల్లుమనిపోయింది రామచంద్రమూర్తి. దదర్శ పర్ణశాలాంచ రహితాం సీతయా తథా శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీవివ. శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమివ. అయితే ఒక్కసారి ఆ రాముడికి పర్ణశాలంతా ఎలా కనిపించిందిట, ఒక మంచి పెద్ద సరస్సులో కమలాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సరస్సు చాలా ఆ కమలాలతోటి శోభాయమానంగా ఉంది. అయితే హేమంత ఋతువు అంటే శీతాకాలంలో మంచు పడటం మూలంగా ఆ కమలాలు ఏవి వికసించుకోలేదు, వాడిపోయి ఉన్నాయి. సో వాడిపోయినటువంటి కమలాలతో ఉండేటువంటి ఒక అతిపెద్ద కాసారం సరస్సు ఎలా ఉందో పర్ణశాల కూడా అలాగే ఉంది. ఎందుకు? సీతాదేవి కనిపించలేదు, సీతాదేవి లేదు. హృదంతమివ వృక్షైశ్చ మ్లానపుష్ప మృగద్విజం శ్రియా విహీనం విధ్వస్తం సంత్యక్తవనదేవతం. ఇక ఆ వనం అడవిలో ఉండేటువంటి చెట్ల మీద ఈ తుమ్మెదలు ఉన్నాయి. అవి ఆ భ్రమరనాదం చేస్తున్నాయి, జిఘీ అని తుమ్మెద శబ్దం చేస్తున్నాయి అన్నమాట. చేస్తుంటే రాముడికి ఎలా అనిపించిందిట, సీతాదేవి లేదు కదా, ఆ లేకపోవడం చేత ఈ చుట్టూ ఆ అడవిలో ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా ఏడుస్తున్నాయా, కళావిహీనంగా మా సీతమ్మ తల్లి లేదు అని ఈ వృక్షాలు ఏడుస్తున్నాయా అన్నట్టుగా ఆ వృక్షాలపై ఉండేటువంటి ఈ తుమ్మెదలు చేస్తున్నటువంటి
ఆ నాదం ఏదైతే ఉందో అది ఆయనకి చెట్లు ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. అలాగే ఆ వనదేవతలు కూడా సీతాదేవి లేని వనం అడవి మాకెందుకు అని చెప్పి వనదేవతలందరూ కూడా అడవిని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా రాముడికి ఆ అడవి, ఆ పర్ణశాల, ఆ ప్రాంతం అంతా కూడా అలా కనిపించింది. విప్రకీర్ణాజవకుశం విప్రవిద్ధ భృశీకటం దృష్టా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః. అయితే అప్పుడు రాముడికి ఇంకా దృశ్యం ఎలా కనిపించింది అంటే, ఆ పర్ణశాలలో ఏమేమి ఉంటాయండి జనరల్గా? ఈ కృష్ణాజనాలు అంటే ఆసనాలు, లేడులు, మృగాల తాలూకా జింక చర్మాలు ఉంటాయి, దర్భలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, అంతే. వాళ్ళు కూర్చునే ఆసనాలు, పడుకునేటువంటి దర్భల మీదే పడుకుండి నారచీరలు కట్టుకొని మునీశ్వరులాగా ముని 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 బాలకుల్లాగా మునిపత్నుల్లాగే ఉంటారు కదా ఆశ్రమంలో వీళ్ళు. సో అందువల్ల రాముడికి ఆ పర్ణశాల లోపలంతా ఎలా కనిపించింది? ఈ సీతాదేవి ఎప్పుడైతే రావణాసురుడు విప్రవేషంలో అంటే ఒక సాధువేషంలో వచ్చాడో, ఆ వచ్చినప్పుడు ఆమె భిక్ష వేయడానికి వెళ్తుంది. ఆయన అపహరించేటప్పుడు ఆ పెనుగులాటలో ఏమవుతుంది? ఈ పళ్ళు, పుష్పాలు, ఫలాలు అన్నీ పళ్ళు కింద పడిపోయి వెదజల్లి ఉంటాయి. ఈ మామూలుగా ఒక ఆర్గనైజ్డ్గా ఉండేటువంటి జింక చర్మాలన్నీ కూడా చెల్లాచెదరుగా పడి ఉంటాయి. దర్భలన్నీ పర్ణశాలంతా పరిచి ఉన్నాయి. చూసి రాముడు అనుకుంటున్నాడు, అయితే ఇదేదో జరిగింది ఇక్కడ. ఇవన్నీ ఒక సక్రమమైనటువంటి స్థలాల్లో లేవు. దర్భలన్నీ వెదజల్లబడి ఉన్నాయి. పువ్వులు, పుష్పాలు, ఫలాలు అన్నీ కింద పడి ఉన్నాయి. జింక చర్మం ఏదైతే మనం ఆసనం వేసుకుంటాం అవన్నీ కూడా వెదజల్లబడి ఉన్నాయి ఆశ్రమంలో. అంటే సీతకి ఏదో జరిగింది అనేటువంటి ఒక వ్యాకులత ఇంకా రాముల్లో పెరుగుతుంది, ఆదుర్త పెరుగుతుంది. పెరిగి అయితే ఇంకా ఏంటి? దృష్టా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః. ఆ సీత ఎక్కడైతే కూర్చుని ఉండేదో వాళ్ళ దైనందిక జీవితంలో రోజు సీతాదేవి ఇక్కడ కూర్చుని ఉండేది అనేటువంటి ఆ మధురమైనటువంటి జ్ఞాపకం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని చూసి రాముడు ఏడవడం మొదలుపెట్టాడు. రాముడు ఏడవడం ఏంటండి? ధీరోదాత్తుడు, స్థితప్రజ్ఞుడు, ఈ రాగ విద్వేషాలకి అతీతుడు. మరి అటువంటి రాముడు సీత కనిపించిపోయేటప్పటికి ఏడవడం మొదలెట్టేట. హృతా మృతా వా నష్టా వా భక్షితా వా భవిష్యతి విలీనా పృథవా భీరు అధూ వనమాశ్రిత. హృత మృతా వా నష్టా వా. హృత ఎవడైనా అపహరించాడా? మృతావా చనిపోయిందా? నష్టావా ఏదైనా తప్పిపోయిందా? ఎక్కడికైనా ఏమై ఉంటుంది సీత అని చెప్పి ఈయన పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నట్ట. ఇంకా ఏమనుకుంటున్నట్ట? ఏమైనా నన్ను ఆట పట్టించడానికి ఏమైనా ఎక్కడైనా దాక్కుందా? లేకపోతే లేక ఎవరూ లేరు, తోడు లేకపోవడం వల్ల భయం వేసి ఎక్కడైనా ఒక బయటికి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళి ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఎక్కడో తను తాను భద్రంగా ఉండడం కోసం ఎక్కడైనా కూర్చునిందా? ఇలాగా రాముడు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. గతా విచేతుం పుష్పాణి ఫలాన్యపి చ పునః అథవా పద్మినీం యాత జలార్ధం వా నదీం గత అని మళ్ళీ అనుకుంటున్నాడు కాసేపట్లో. ఏమో ఒకవేళ ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, పువ్వులు పళ్ళు కోసుకొని రావడానికి వెళ్ళిందేమో, లేదా సరస్సుకి స్నానానికి వెళ్ళి ఉంటుందేమో. అది కాకపోతే తాగడానికి మంచినీళ్ళు తేవడానికి ఏ నది, ఈ
దగ్గరికో వెళ్ళి ఉంటుంది అని చెప్పి, ఒకవేళ అంటే ఒకసారేమో ఏమైనా జరిగిందా అనేటువంటి ఒక భయం, ఇంకొకసారి కాదు, నా మనస్సు ఊరికే వేరే రకంగా ఆలోచిస్తుంది, ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, పళ్ళు పువ్వులు కోయడానికి, లేదా నదికైనా వెళ్ళి ఉంటుంది, సరస్సుకి వెళ్ళి ఉంటుందని తన ఆలోచన రకరకాలుగా ఆలోచించేస్తున్నాడు. యత్నాన్ మృగయమాణస్థు నాసపాదవనే ప్రియాం శోకరక్తే క్షణశోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే. ఈ రకంగా రాముడు బాధ కనిపించలేదు, ఏమై ఉంటుంది అని అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. మనం కూడా అంతే కదండి, మనకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనిపించకపోతే మన ఆదుర్ద ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతాం, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు మన మనసు ఎలా ఆలోచిస్తుందో మనకే తెలియదు. మనం నిజంగా ప్రేమించిన వాళ్ళని మనకు కనిపించకపోతే మన ఇంట్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో వాల్మీకి రాముడి తాలూకా పరిస్థితిని కూడా మనకి వివరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంత ఉదాత్తమైనటువంటి వాడు, ధీరోదాత్తుడు, పరాక్రమశాలి, స్థితప్రజ్ఞుడు, ఎటువంటి రాగ విరాగాలకి లొంగనటువంటి వాడు, అలాంటి రాముడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడండి. ఎవరి కోసం? సీతాదేవి కోసం. ఇది కాదా ప్రేమ? పరోక్షంగా ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసి ప్రతిబింబించేది, ఆ వ్యక్తి గురించి మనం పరిపరి విధాలు ఆలోచిస్తున్నామంటే అదే ప్రేమ. ప్రత్యక్షంగా చూసే ఎగ్జిబిట్ చేసేటువంటి చర్య కాదండి ప్రేమ అంటే. పరోక్షమైనటువంటి ప్రతిబింబం. ఇక్కడ తెలుస్తుంది రాముడు, నా సీతకి ఏమైంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది కాదా ప్రేమ? ఇప్పుడు చెప్పండి, సీతారాములను మించిన ప్రేమికులు ఉంటారా? రాముడిని మించిన ప్రేమికులు ఉంటాడా? ఇప్పుడు ఇక మన రాముడు, కళ్ళ నీళ్లు పెట్టుకున్న రాముడు, సీత ఎక్కడా కనిపించలేదు అని వెతుకుతున్నాడు, ఎక్కడా జాడ కనిపించలేదు, పరిపరాలుగా ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచనలో ఎలా మారాడో తెలుసా? ఉన్మాదిగా మారుతున్నటువంటి రాముడిని రేపు చూస్తాం. అసలే రాముడి కళ్ళు రామం రాజీవలోచనం, కంజదళాయతాక్షం అంటారు. అంటే పెద్ద కళ్ళు, అంటే మన కలవ పువ్వులు లాంటి కళ్ళు రాముడివి. ఆ కళ్ళు ఎరుపెక్కిపోయి నీరు కారుతోంది, ఏడుస్తున్నాడు, ఉన్మాదిలాగా మారిపోయాడు. ఏం చేస్తున్నాడో తెలియదు, ఉన్మాదైపోయాడు రాముడు. సో ఆ ఉన్మాదైన రాముడు ఏ రకంగా మాట్లాడతాడో రేపటి ఘట్టంలో మనం తెలుసుకుందాం. అంతవరకు శుభరాత్రి.